వేసుకో. ఓకే మా. ఆరోగ్యం జాగ్రత్త. సరే అమ్మా. ఓకే వెళ్ళొస్తాను. ఓకే మా. వస్తాం బాబు. బాయ్ బాయ్. జాగ్రత్త. అలాగే. ఏం రాజకుమారి కొడుకుని తీసుకుని ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? మా అబ్బాయి డాక్టర్ చదువు పూర్తి చేశాడు కదా, హౌస్ సర్జన్ ట్రైనింగ్ కి కర్నూలు వెళ్తున్నాం. ఆ టాక్సీ వాడికి ఒకసారి కాల్ చేయరా. టాక్సీ ఎక్కడే ఉంటా అన్నాడే. హలో, హాయ్ హలో వెల్కమ్ నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. ఈ రోజు పాట వినబోయే ముందు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను కొత్తగా కొనుక్కున్న విల్లాకి సుక్కుపల్లి ప్రసాద్ 11A అని నేమ్ బోర్డ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ నేమ్ బోర్డ్ చేసిన వాడు సుక్కుపల్లి ప్రసాద్ 11A లో 10 ఏలు పెట్టాను, మిగతా ఒక ఏ ఎక్కడ పెట్టాలని అడిగాడంట. దానికి మా ఫ్రెండ్ చెప్పిన సమాధానం నేను ఇక్కడ చెప్తే అది ఏ అయిపోతుంది. వింటూ ఉండండి మిర్చి 98.3. ఇది చాలా హాట్ గురు. ఏంటి తిరిగి తిరిగి ఒకే చోటుకొస్తున్నావు? చూసిన షాప్లే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి. ఈ ఊర్లో షాపులోనే ఒకే మాదిరి ఉంటాయమ్మా. షాప్లోనే ఒకే మాదిరిగా ఉంటే పర్లా, షాప్లో ఉన్న మనుషులు కూడా ఒకే మాదిరిగా ఉంటారా? తెలియకపోతే ఎవరైనా కనుక్కుని వెళ్ళవయ్యా. సారీ సార్, కనుక్కుంటా. ఇది అమ్మే, కొద్దిగా అడ్రస్ చెప్తా. ఫాలో మీ. అట్నే అనుకో. ఏంట్రా దీని గోలా? ఇలా అయితే ఈ రోజు ఇంకింటికి వెళ్ళినట్టే. థ్యాంక్ యూ. కొబ్బరికాయలంత? రెండు. ఇంత పని అయ్యట్లేదు, నువ్వు వెళ్ళు, ఇంకెవరన్నా అడుగుదా. అంటే తను ఏం వెళ్ళవయ్యా. అక్కర్లేదయ్యా, పోనీ పోనీ. అనవసరంగా టైం వేస్ట్. నన్ను ఫాలో చేస్తుంటే నాతో పాటు వచ్చేవాడు. నీ ఇష్టానికి నువ్వెక్కడ పడితే అక్కడ ఆగుతుంటే నిన్ను ఫాలో చేస్తూ రావాలా? హలో 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 ఒక్క నిమిషం. మామయ్య ఫోన్ చేసి చెప్పారు ఇంటికి కొత్తగా డాక్టర్ ఫ్యామిలీ వస్తున్నారు, వాళ్ళకి పూజ చేయడానికి పూలు పళ్ళు కొబ్బరికాయలు ఎక్సెట్రా ఎక్సెట్రా కావాల్సి వస్తుంది, కొని పెట్టమని. బిల్ లోపల ఉంది. థ్యాంక్స్. ముందు మీరు సెటిల్ అవ్వండి, తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం. ఓ, ఏమైంది? మా ఆయన కూపర్ అందట్లేదు, చాలా భయంగా ఉండాలి సార్. పిల్లలు తీసురా. మా ఆయన అట్టగానే కాపాడండి సార్. ఎమర్జెన్సీ రూమ్ ఎక్కడ ఉంది? ఐసీయూకి తీసుకెళ్ళండి. రహీం తీసుకెళ్ళండి. నర్స్ సఫికేషన్ ఎక్కువగా ఉంది, వెంటనే ఆక్సిజన్ పెట్టండి. డోంట్ వరీ, దే విల్ టేక్ కేర్ ఆఫ్. డెర్ఫ్లిన్ 1cc లోడ్ చేయండి. బాబు సార్, వాళ్ళు చూసుకుంటారు. ఇంతకీ మీరెవరు? ఐమ్ డాక్టర్ సత్య. ఇప్పుడు జాయిన్ అవడానికి వచ్చాను. డీని కలవటానికి వెళ్తున్నాను. మీరు? గుడ్. ఐఎమ్ రాబర్ట్, డీన్ ఆఫ్ దిస్ హాస్పిటల్. ఓ సార్, మీరా? వచ్చి రాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేశారు. అయ్యో లేదు సార్, సారీ సార్, మిమ్మల్ని కలవకుండానే డ్యూటీలో జాయిన్ అయిపోయాను. నో ఇష్యూస్ సత్య, డాక్టర్స్ ప్రొఫెషన్ అంటేనే సర్వీస్ కదా. కరెక్ట్ గానే చేశారు. కమ్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. హలో కర్నూల్.
నేను మీ విజిల్ మహాలక్ష్మిని. ఇక మీరందరూ ఎప్పటిలాగే పగలబడి నవ్వుకోవడానికి నిన్న నాకు జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుంటాను. నిన్న కొత్తగా ఒక పొగర్బోతు తల్లి, చాలా అమాయకమైన కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చారు. అడ్రస్ అడిగితే నన్ను ఫాలో అవ్వమని చెప్పాను. ఆన్ ద వేలో ఒక చిన్న పర్చేస్ కోసం 4 చోట్లాగాను, 4 కొట్లు తిరిగాను, అంతే. ఇదేంటి మనకి రూట్ చూపించేదని టేక్ డైవర్షన్ అని రాంగ్ రూట్ లో వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చారు. బట్ హాఫ్ అన్ అవర్ ముందే నేను వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను. చివరకు నేను పర్చేస్ చేసినవి వాళ్ళ కోసమే అని తెలుసుకున్నప్పుడు ఆ తల్లి కొడుకుల మొహం చూడాలి. ఈ ట్విట్టర్, ఫేస్బుక్ ఓసిదీని తుంపదెగా తప్పకుండానే నన్ను follow నిన్న జరిగింది ఇంతలోనే రేడియో కమ్మేసింది. follow చేయని వాళ్ళ సరైన పోకిరి పిల్ల ఉందమ్మా, తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా. పైన పాట తొందరగా తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి. పెళ్లి మాట ఎత్తటమే నేను చేసిన తప్ప. అయ్యా ఎలాగైనా బతికించండి అయ్యా. సార్ ఏమైంది ఏమైంది? అయ్యా ఒక్కగానొక్క కూతురు పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది సార్. ఎలాగైనా మీరు కాపాడండి సార్. ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి. అయ్యా మీరే సార్ మీరు కాపాడాలి కంగారు సార్. పడకండి, నేను చూసుకుంటాను. ఓకేనా? యా, డోంట్ వరీ. ట్రీట్మెంట్ ఒకటి చేస్తాను చూడండి. సిస్టర్ ట్యూబ్ పట్టరా. అది కదా పెద్దది, పైన పెద్దదని చూడు. అది పట్టండి. ఇదే కరెక్ట్. విషం మెదడు దాకా ఎక్కేసి ఉంటది. ఇప్పుడు ఈ ట్యూబ్తో ఎలా తీస్తానో చూడండి. ట్యూబ్ ముక్కులోంచి మెదడులోకి. ఏంటిది ఇంత పెద్ద ట్యూబ్? యూట్యూబ్. ఇంత పెద్ద ట్యూబ్ ముక్కులో దూరిస్తే ఇంకేమైనా ఉందా? విషం తాగావు కదా, దీంతోనే ట్రీట్మెంట్ చేయాలి. నువ్వు పడుకో. ఏం చేస్తున్నావు నువ్వు? నిజం డాక్టర్వా నకిలీ డాక్టర్వా? ఏది నిజమో ఏది నకిలీయో ఇప్పుడు నేను చెప్తాను. అయ్యా ఒక్కగానొక్క కూతురు అయ్యా పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది సార్. విషం తాగా అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ముక్కు మీద ఏగ వాళ్తే ఎలా ఎలా అనుకోరు. ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి. అక్కడే చూసాను ఈ డ్రామా అంతా. అది మా నాన్న పెళ్లి పెళ్లి అని చిరాకు తెప్పిస్తుంటే ఏదో కొంచెం తాగినట్టు యాక్ట్ చేశాను, అంతే. ఓయ్, పెళ్ళంటే ఇష్టం లేదా లేక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏం కావాలి? నీకు పెళ్లి చేయడం అసలు ఫాదర్ గారి బాధ్యతే కదా. వాళ్ళు మన కోసం ఎన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. వాళ్ళ కోసం మన చిన్న సాక్రిఫైస్ చేయలేమా? నువ్వు డాక్టర్వా మ్యారేజ్ బ్రోకర్వా? ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్, నీకు అనవసరం. అందరు ఫ్యామిలీ మ్యాటర్లు రేడియోలో చెప్తావు, నీ ఫ్యామిలీ మ్యాటర్కి వచ్చేసరికి ఆఫ్ చేస్తావు. ఏ వద్దు. ఒక ప్రియమైన తండ్రి కూతురితో పెళ్లి చేసుకోవాలి అంటే విషం తాగి చచ్చిపోతారా? ఇంకేం మాట్లాడాలి పిల్లలతో ఈ కాలంలో? ఏడికెళ్ళావమ్మా అంటేనే పిల్లల కోపం చేస్తాను సార్. ఇంకేం చెప్తావు సార్? అయ్యా ఏమైంది? మీ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ, ఆ అమ్మాయి చచ్చిపోయిందా? ఇంటికి వెళ్ళిపోయింది సార్. ఇంటికా? సార్ మీరు దేవుడు సార్. డాక్టర్లు ఇంత అందంగా ఉంటారా? ఈ అబ్బాయి మరి ఈ పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా? నాకు కూడా వయసు అయిపోతుందమ్మా. అందుకని నేను మా, పెళ్లికి ఒప్పుకోవాలా? చూస్తారు ఏమైంది? ఉదయం నుంచి తండ్రి కూతుళ్ళు ఒకటే గొడవ పడుతున్నారు. చూడు ఎలా అరుచుకుంటున్నారు అసలు. ఎంతకాలం వెయిట్ చేయాలి? ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకదు. దీనికోసం ఎంత కష్టపడ్డానో. అసలు అమ్మాయికి ఏంటి ప్రాబ్లం? వాళ్ళ నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏం చేస్తానో చూడు, ఏం చేసుకుంటానో చూడు. తక్కువ అమ్మాయి చూస్తుంది. నాన్న ప్లీజ్ త్వరగా వెళ్ళండి, ప్లీజ్ త్వరగా. ఏ ఆగండి ఆగండి, ఏమైంది? మా నాన్న విషయం తాగేశారు. ఆ రోజు నువ్వెక్కడ ఈయనక్కడ, ఇప్పుడు ఏంటి ఎక్స్చేంజ్ ఆఫరా? ఫ్యామిలీ లేదు డ్రామానా? సార్, నిజంగానే విషయం తాగారు. ప్లీజ్ కాపాడండి సరే సరే తీసుకెళ్ళి ఫాస్ట్. సార్, ప్లీజ్. నాకున్నది ఓకే ఓకే నాన్న సార్. ఏమన్నా టెన్షన్లో ఉన్నట్టున్నావు? అందరికీ ఒక్కనానే నేను చూసుకుంటాను, ఓకేనా? ఆ ట్యూబ్ పెట్టండి. సిస్టర్ స్టమక్ వాష్ చేసేయండి. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఓ తండ్రిగా కూతురు పెళ్లి చేయాలన్న కోరిక అనుకున్నదా? ప్లీజ్ మీరు కొంచెం కామ్గా ఉంటారా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని ప్రతి తండ్రికే ఉంటుంది. కొంచెం కన్సిడర్ చేయొచ్చు కదా. ఏంటి కన్సిడర్ చేసేది? పెళ్ళంటే నాకు తెలుసు, ఓ తండ్రి లేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ వల్ల నాకు బాగోద్దు, కానీ నువ్వు చెప్పబోయే ఒక్క మాట వల్ల నాకు బాగోద్ది. ఆయన ఆనందం కోసం నువ్వు ఒప్పుకోవచ్చు కదా. ఇదంతా కాదు, నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు ఒప్పేసుకున్నావు అంతే. నేను ఒప్పుకోలేదు. నువ్వు ఒప్పుకున్నావు, ఇదే నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ అంతే. వైటల్ స్టేబుల్గా ఉన్నాయా? ఎస్ డాక్టర్. మాధవ్ గారు మీకేం కాలేదు. అండ్ గుడ్ న్యూస్, మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది.
పెళ్లికి ఒప్పుకుందా? ఒప్పుకుంది. నిజమా? మీరు ధైర్యంగా పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ ఓ మాట్లాడు. ప్లీజ్ ప్లీజ్ క్యారీ ఆన్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ డాక్టర్. హలో. ఓయ్ చెప్పాగా, నువ్వు చెప్పిన ఒక్క మాట. మీ నాన్న చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు. మహేష్, అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. మహేష్ ఎవరు? చేసుకోపోయే అబ్బాయా? పేరు బాగుంది. మహేష్ కాదు, మహేశ్వరి. ఓ, మీ అమ్మతో మాట్లాడుతున్నారా? అమ్మ కాదు, అమ్మాయి. అర్థం కాల. పెళ్ళి నాకు కాదు, ఆయనకి. ఐ లవ్ యూ మహి. అమ్మాయి మన పెళ్లికి ఒప్పుకుంది. హలో, తండ్రి లేని లోటు నీకు తెలుసు, ఇలాంటి తండ్రితో కష్టాలు నాకు తెలుసు. Hey, what's happening there? హ? ఏంటక్కడ? ఏ పారిపోతున్నావా? तेरे मेरे बीच में कैसा ये बंधन अनजाना